ఇడుపు కాగితం అంటే ఏంది అంటే ఇప్పుడు మామూలుగా తెలియని వాళ్ళు కూడా దేశపతి సార్ లాంటి వాళ్ళకు సోషల్ మీడియాలో సార్ అదంటే ఏంది అని అడిగితే ఆయన విడమర్చి చెప్పేటోడు ఇడుపు కాగితం అంటే ఏంది అని. తెలియని దాని మీద తెలుసుకోవడంలో తప్పు లేదు, తెలియకుండా చాలా మందికి ఉండుండొచ్చు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, జెన్జీ అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వస్తుంది ఆ తరం జెన్జీ. వాళ్ళకి చాలా సందర్భాలలో మన తాతలు మాట్లాడిన పదాలు లేకపోతే అంతకంటే ముందు జనరేషన్లు మాట్లాడిన పదాలు తెలియకపోయి ఉండొచ్చు. నా జనరేషన్కి కొన్ని తెలియవచ్చు, నా బిడ్డ జనరేషన్కి తెలియకపోవచ్చు, జెన్జీ తరానికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. అడగొచ్చు, తప్పు లేదు, అడగడంలో ఎవ్వరికి తప్పు లేదు, ఎవ్వరికి ఎట్లాంటి అభ్యంతరం లేదు. తెలిసినటువంటి వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయడం, కానీ అది జరుగుతలేదు. తెలియక మాట్లాడడం కాదు అది, అంటే కావాలని ఒక కడుపు మంటతనంతో అహంకారంతో మాట్లాడుతున్నటువంటిది. అంటే సంస్కృతి మీద మళ్ళొక్కసారి జరుగుతున్నటువంటి దాడి. అందుకే కొంతమంది ఏం చెప్పారంటే ఇలా సోషల్ మీడియాలలో రాస్తున్నారు చాలా, అంటే 2 లైన్లలో నాకు బాగా నచ్చింది అది. 2 లైన్లలో చెప్పారు, అరే ఇడుపు కాగితం అంటే మీకు తెలియదు కదా, ఇడుపు కాగితం అంటే ఏంది అంటే ఆంధ్రాని హైదరాబాద్ రాష్ట్రంలో కలిపినప్పుడు ఆ రోజు నెహ్రూ చెప్పిండు కదా, ఒక అమాయకపు ఆడపిల్లకి తుంటరి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, ఒకవేళ మీకు నచ్చినప్పుడు విడిపోవచ్చు అని. అగో గది 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదా, అగో గది ఇడుపు కాగితం అని చెప్తున్నారు కొంతమంది. నిజంగా చాలా మంచిగా ఉంది అది. అది చాలామంది సోషల్ మీడియాలో చెప్పింది. నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్న దానికి, ఇవాళ మీకు మాకు ఇడుపు కాగితమై 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఎందుకు పడి ఏడుస్తారు? ఇడుపు కాగితం అంటే గది 12 ఏళ్ళు అయింది ఇడుపు కాగితం అయ్యి మనకు, ఇంకా మళ్ళీ ఎందుకు ఇది? ఇప్పుడు మీది మీరు మాది మీరు పాలించుకుంటున్నాం. ఇప్పుడు గతంలో పాలించిన ఒక పాలకులు చెప్పిర్రు, మేము బాగా చూసుకుంటాం, గుండెలలో పెట్టి చూసుకుంటాము అని. గుండెలలో పెట్టి చూసుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ గడ్డపారలు దించుతున్నారు మన మీద. ఇగో ఇది మన మీద జరుగుతున్న, మన అస్తిత్వం మీద జరుగుతున్న దాడి. ఇగో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని దాడులు తెలిసి జరుగుతాయి, కొన్ని దాడులు తెలియకుండా జరుగుతాయి. ఇప్పుడు మళ్ళొక్కసారి, ఎందుకంటే మనం తెలంగాణ కోసం కొట్లాడినాం, తెచ్చుకున్నాం, 12 ఏళ్ళు అవుతుంది పాలించుకుంటున్నాం. కొంత తెలంగాణ సమాజానికి అప్రమత్తత వచ్చింది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, గతంలో యుద్ధాలు జరిగేటివి కదా, ఏంది బాంబులు వేసుకునేటోళ్ళు ఇంకొకటి ఒక దేశాన్ని తీసుకోవడం కోసం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వేరే రకంగా, ఇప్పుడు యుద్ధాలు ఎట్లయితే మార్పులు చెందినాయో రాష్ట్రాల మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా మార్పులు చెందుతున్నాయి. సోషల్ మీడియా వేదికలలో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ప్లాట్ఫామ్లలో మళ్ళీ ఒకసారి దాడి రూపం మార్చుకుంది. దాడి స్వభావం ఒక్కటే,